ఏంటండి? ఏంటేంటి? నేనుగా అడిగే వరకు ఇక్కడ జరుగుతున్న విషయాలు నువ్వు నాకేమీ చెప్పడం లేదు. పుట్టినరోజు గురించి చెప్పాలని నాకు తెలియదు కదండి. వర్ష, గుండు సూది పడ్డా చీమ చిటుక్కుమన్నా కూడా నువ్వు నాకు చెప్పాలి. లేదనుకో మీ బావకి చెప్తాను. అంత పని చేయకండి. సరే, చెప్తాను. వాడు బానే ఉపయోగపడుతున్నాడు. ఇదిక్కడుందని తెలియక వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. హలో బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదన్నా. ఎక్కడున్నావు వర్ష? ఇక లాభం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పట్టుకొని పెళ్లి చేసుకుంటాను. నాది అనుకున్నది నాదే, వదలను. ఎక్కడున్నావు వర్ష? ఎరా, నువ్వు దొంగతనాలు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? దొరికావు పదా. సార్, మీకు ఇవ్వాల్సిన మామూలు ఇస్తున్నాను కదా సార్. ఎవరికిచ్చావురా? ఏసీపీ హరి గారికి వెళ్తున్నాయి సార్. అంటే మమ్మల్ని పట్టించుకోవన్నమాట. సరేరా, హరిగారు ఊర్లో లేరు. ఈలోపు నిన్ను జైల్లో వేసి కోర్టులో హాజరుపరుస్తా. మినిమం 3 ఏళ్ళు శిక్ష పడుద్దురా. దా వెళ్దాం. అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్, మీకు డబ్బులు ఇచ్చేస్తాను సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇదే కంటిన్యూ కావాలి. అలాగే ఓ. సార్, వస్తాను సార్. సార్, ఏంటమ్మా, ఏం కావాలి? నా పేరు సత్య సార్. నాకు హెల్ప్ చేయాలి. 5 లక్షలు ఇస్తాను. ఏంటది? తిను నా మర్దల్ సార్. పేరు వర్ష. అది సార్, ఎలాగైనా వెతకండి సార్. నిన్ను మోసం చేసి పారిపోయిన నీ మరదలు నీకు కావాలి. అవును సార్, మీరు ఈ పని చేస్తే మరుక్షణమే డబ్బు మీ చేతుల్లో ఉంటుంది. ఆఫర్ బాగుందయ్యా సత్య, ఆ పని మీదనే ఉంటాం. సార్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. ఈ అమ్మాయి నిన్న బుజ్జమ్మ గారింటి ఏరియాలో ఆటోలో వెళ్తుంటే చూశాను సార్. అవునా సార్? అవునా? చెప్తున్నాడుగా, ఆ ఏరియాకు పోతే దొరికేస్తుంది. ఈ రోజు నా టైం బాగుంది. పదా. నా టైం బాగుంది. ఈరోజు నీతోనే వెళ్తాను వర్ష, నీతోనే వెళ్తాను. బుజ్జి, ఇవి తీసుకెళ్ళమ్మా. నీకొకటి, చిన్నికొకటి. అదేంటమ్మా, నువ్వు ఇంట్లోకి రావా? నా కొంచెం మీటింగ్ ఉందమ్మా, ఫోన్లో మాట్లాడాలి. ఈరోజు కూడా మీటింగ్ ఏంటమ్మా? అందరూ మన కోసం లోపల వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే నువ్వు వెళ్ళమ్మా. నేను మీటింగ్ అయిపోగానే వస్తానే. వెళ్ళు. సరేనమ్మా. నువ్వు రమ్మన్నా నేను ఇంట్లోకొచ్చే పరిస్థితి లేదు తల్లి. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు అడుగు పెడతాను. నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. ఈ ఇంటి కోడలి స్థానాన్ని పదిలం చేసుకుంటాను. చిన్ని, బుజ్జి, నీకోసమే వెయిటింగ్ బుజ్జి. వావ్, సూపర్ చిన్ని, చాలా బాగుంది. అవును, మీ మమ్మీ రాలేదా? వచ్చింది, బయటే ఉంది. అదేంటమ్మా, లోపలికి పిలవపోయావా? పిలిచాను తాతయ్య గారు. ఏదో మీటింగ్ ఉందంట, కాల్లో మాట్లాడుతున్నారు. అది రాకపోతేనే మంచిదిలే. నాకెందుకో కుడికన్ను అదురుతోంది. ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఏం కాదులే. అయినా ఎందుకు భయం?
నిన్ను వెతికే మీ బావ ఇటువైపు రాళ్లే. ఈ రోజుతో నిన్ను ఊరికి తీసుకెళ్తాను. పెళ్లిలో నుంచి వచ్చేసి ఎంత ఇబ్బంది పెట్టావు. అక్షర, చెప్పండి. ఇక్కడే ఉండిపోయావేంటి? లోపలికి రా. ఆగిపోయేలా చేశారు కదా. నేనేం చేయలేదు అక్షర, పరిస్థితులు అలా చేశాయి. పరిస్థితులు మనం ఎదుర్కోలేని పరిస్థితులా అండి? మీరు కూడా మారుతారని నేను ఊహించలేదు. మనం మనుషులమే దూరంగా ఉన్నాం, మనసులు ఒక్కటే అనుకున్నాను. కాదని నిరూపించారు. నేను ఏం చేసినా నీకోసమే. నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు? నేను బ్రతుకుతున్నదే నీకోసం అక్షర. మన మధ్య కూడా సంజాయిషులు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని నేను ఊహించలేదు. అక్షర, నేను నీకు సంజాయిషి చెప్పాలనుకోవడం లేదు. పరిస్థితులే నీకన్నీ అర్థమయ్యేలా చేస్తాయి. అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు. అందుకే కదండి ఇంకా ప్రాణాలతో ఉన్నది. పిల్లల పుట్టినరోజు అక్షర, వాళ్ళకి నీ ఆశీర్వాదం కావాలక్షర. దానికి మీరందరూ ఉన్నారు కదా. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. తెలివిగా మాట్లాడుతున్నావు అక్షర. మీ తెలివి ముందు మాదెంతలేండి. అంతేగాని లోపలికి రావు, ఇక్కడే ఉంటాను అంటావు. చూడక్షర, అందరూ లోపల ఎంత సంతోషంగా ఉన్నారో. నువ్వొస్తే ఇంకా సంతోషంగా ఉంటారు. పర్వాలేదు, మీరందరూ సంతోషంగా ఉంటే చాలు. నువ్వు కూడా సంతోషాన్ని పంచుకోవాలక్షరా. సంతోషమా? నాకది ఎప్పుడో పోయింది. అలా అని నువ్వనుకుంటున్నావు అక్షరా. రా అక్షరా. నేను మీతో రావాలి అంటే కొన్ని నిజాలు తెలియాలి. అరవిందా, అమ్మ పిలుస్తుంది, రా అక్షరా. వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని ఏదో మభ్య పెడుతున్నాను అంటుంది. ఏదేమైనా నువ్వు లక్కీ పర్సన్ తెలుసా? బుజ్జమ్మ ఇంటికి కోడలవ్వడం అంటే మాటలా? నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.
ఇదిగో మా అమ్మ ఈ డ్రెస్లు మనల్ని వేసుకోమని ఇచ్చింది. అవునా? అయితే వెళ్ళి మార్చుకుని రండి. ఇవి బాగానే ఉన్నాయి కదా. అవి ఇంకా బాగుంటాయేమో అమ్మా. చిన్ని వెళ్ళి వేసుకొని రండి అమ్మా. సరే తాతయ్య, పద బుజ్జి, డ్రెస్ మార్చుకుని కేక్ కట్ చేద్దాం. అంతా ఓకే కానీ అక్షర బయట ఉండటం నచ్చడం లేదు బుజ్జమ్మ. అమ్మా అపర్ణ, నువ్వు వెళ్ళి అక్షరాన్ని లోపలికి తీసుకురామ్మా. ఇప్పుడు తనెందుకు? అలాంటివేంటి బుజ్జమ్మ? ఈ ఇంటికొచ్చే హక్కు తనకుంది. కూతుర్ని పిలిచి తల్లిని బయట ఉంచడం సంస్కారం కాదు. అవును నాన్న, నాకు అదే అనిపిస్తోంది. ఎవరికి ఏమనిపించినా తనకి ఈ ఇంట్లో స్థానం లేదు. ఎందుకు లేదు బుజ్జమ్మ? బంధం తెంచుకుంది కాబట్టి. ఎక్కడ తెంచుకుంది అత్తయ్య గారు? ఏం తెంచుకుంది? ఏ రకంగా తెంచుకుంది? విడాకులేమైనా ఇచ్చిందా? మా చిన్నక్క బంధాల్ని పెంచుకునేలా చేస్తుందే గాని తెంచుకునేలా చెయ్యదు. అమ్మా, ఇంటి దాకా పిలిచి లోపలికి రమ్మనకపోవడం కరెక్ట్ కాదమ్మా. పిలుద్దామమ్మా. నా పాపకి మా చిన్నక్క ఆశీర్వాదం కావాలత్తయ్య గారు. మీ దృష్టిలో ఈ ఇంటి కోడలిగా కాకపోయినా మా అక్కగా నేను పిలుస్తాను. వెళ్ళి తీసుకురామ్మా, వెళ్ళు. ఆ, ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా. ఇదేంటి అక్షర ఇక్కడికొచ్చింది? చిన్నక్క, అప్పు, నువ్విక్కడికి వచ్చావేంటి? నిన్ను ఇంట్లోకి తీసుకెళ్ళడానికి. వద్దప్పు, అత్తయ్య గారు కోపడతారు. ఏం కాదు చిన్నక్క, మావయ్య గారే నిన్ను తీసుకుని రమ్మన్నారు. అత్తయ్య గారు ఏమైనా అనుకోని అక్కడ జరుగుతుంది. నీ పిల్లల పుట్టినరోజు వేడుక. వాళ్ళకి నీ ఆశీర్వాదం కావాలి చిన్నక్క. రా చిన్నక్క, రా. ఛ! ఇదేంటి? దీన్ని ఇంటి నుండి ఎంత దూరం చెయ్యాలనుకున్నా ఇది ఇంకా దగ్గరవుతుంది. రా చిన్నక్క. లోపలికి రామ్మా. పర్లేదు రామ్మా. ఏంటోనమ్మా, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడల్లా ఏదో ఆనందం. 1000 ఏనుగులంత బలం కలుగుతుంది. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? మా బావ ఇంటి దాకా వచ్చాడు. అదిగో కిందే ఉన్నాడు. వాట్?
ఎలా వచ్చాడు? ప్లాన్ అంతా మిస్ అయిపోతుంది. నేను ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను ఏదో జరగబోతోంది అని. కరెక్ట్గా అదే జరిగింది. ఇంట్లో వాళ్ళందరూ లోపల ఉన్నట్టున్నారు, వెళ్ళి అడుగుదాం పదండి. ప్లీజ్ అండి, మీరే ఏదో ఒకటి చేయండి. వర్ష, నువ్వు కనిపించకుండా దాక్కో. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. ఈ ఫోటోలో అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉంటుందో చెప్పగలరా? ఈ అమ్మాయినా? ఇప్పుడే ఆ పక్క గల్లీలో చూశాను. అవునా? థ్యాంక్స్ అండి. సారీ మేడం. పదండి సార్. అమ్మా అపర్ణ, మనసు సంతోషంతో పులకరించిపోతుంది. నిన్ను పులిసిపోయేలా బాత్తే గాని తగ్గవు. పుట్టినరోజు పాపలు రెడీ అయ్యారేమో, తీసుకురామ్మా. అలాగే మావయ్య. మేము రెడీ కాశీ తాత. అమ్మా, వచ్చావా? మీటింగ్ అయిపోయిందా? ఏ మీటింగే? ఈ మీటు ఏ మీటింగ్కి దారి తీస్తుందో. బుజ్జి మమ్మీ, ఈ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. కేక్ కోసేమా? ముందు అందరి ఆశీర్వాదం తీసుకోవాలి, ఆ తర్వాతే కేక్ కటింగ్. ఓకే, రా బుజ్జి. పిల్లలు దేవుడితో సమానం. వాళ్లే కాళ్ళు పట్టుకున్నాక కొండెక్కకూడదు. అవునమ్మా, నీ మంచి మనసుతో నిండు ఆశీస్సులివ్వు. ఎందుకెవరు బాబు? మీ అమ్మగారే నలుగురికి చెప్తారు, వారికి ఇంకొకళ్ళు చెప్పాలా ఏంటి? మనవరాళ్ళకు వారు ఇవ్వరా ఏంటి? ఆ పాపేనండి మా అత్తయ్య గారి మనవరాలు. మధ్యలో నువ్వు దూరితే పళ్ళు రాలుతాయి. రాజేష్ ఉండు. చిరంజీవ, లేవండి. రా బుజ్జి. ఇలానే మీరు మీ స్నేహం నూరేళ్లు నిండుగా ఉండాలి. హ్మ్? ఇలా ఇద్దరి పుట్టినరోజుని ఒకే దగ్గర చూడాలి అనుకున్నాను. ఈ ఏడు కుదిరింది. మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నావుగా బుజ్జి. నీకు తెలియకపోయినా నీ కోరిక నెరవేరిందమ్మా.
రా